హాయ్ అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతాన్ని వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరెలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇలా హాల్‌లోనే అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన డెకరేషన్ అంతా చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో మొత్తం మీకు వీడియోలో ఇంక్లూడ్ చేశాను. తప్పకుండా మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం, నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ బాల్కనీ అంతా చూసారు కదండీ! బాల్కనీ నుంచి హాల్‌లోకి రాగానే ఇక్కడే నేను అమ్మవారికి డెకరేషన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండీ! నేను చక్కగా అమ్మవారిని అలంకరించుకున్నాను. నైటే మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకొని, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, అమ్మవారిని డెకరేట్ చేయడానికి సుమారుగా మాకు 12 అయిపోయిందనమాట. అప్పుడు మళ్ళీ అమ్మవారిని ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. వీడియో చూస్తున్నాను. ఇంకా మనం పువ్వులు పెట్టకుండా, పూజ చేయకుండానే ఇంత కళగా కనిపిస్తున్నారు అమ్మవారు చూసారా? ఇక నేను వాయనం కూడా సిద్ధం చేసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్‌గా వచ్చేసి 2 తీసుకున్నానండి. ఒకటి ఇలా నేను స్టీల్ పళ్ళెం లాంటిది తీసుకున్నాననమాట. ఇప్పుడు మనం రాగి ఇత్తడి తీసుకున్నామనుకోండి, సో పూజల టైంలోనే వాడతారు. ఇదైతే రెగ్యులర్‌గా వాడతారు కదా అని చెప్పి చాలా బాగా నచ్చి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇత్తడిది కుంకుమ వేసుకోవడానికి చిన్న కుంకుమ బరిని తీసుకున్నాననమాట. ఇది కూడా బాగుంది కదా క్యూట్‌గా అని చెప్పి 2 రకాలు వేసుకున్నాను. ఇంకా వాయనంలో అయితే రెగ్యులర్‌గా మనం వేసే ఫ్రూట్స్, పళ్ళు, తాంబూలం ఇవన్నీ ఉంటాయి కదండీ! ఆకు, వక్క అన్నీ వేసుకొని వాయినాలనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను పిలవడం 5గురినే పిలిచాను. కానీ ఎందుకైనా మంచిది 9 అరేంజ్ చేద్దామని అలానే అరేంజ్ చేశాను. కానీ కరెక్ట్‌గా అంతే మందొచ్చారండి. ఇదంతా అమ్మవారి మహిమే అనిపిస్తుంది. ఇక ఉదయాన్నే ప్రసాదాలు ప్రిపేర్ చేసి, ఇక పూజ అనేది చక్కగా చేసుకుంటున్నాననమాట. నా పూజ అయిపోయిన సరికే ఇక్కడ గోమాత దర్శనం పొద్దుటే అన్నమాట. చక్కగా నేను వండిన ప్రసాదాలన్నీ పెట్టాను. చక్కగా తిని వెళ్ళి మన ఇంటి ముందు పేడ వేసి, చక్కగా ఉదయాన్నే ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ "మీ ఇంటికి ఆవొచ్చిందా?" అని అడుగుతున్నారనమాట. అవునంటే చాలా మంచిది. మేమే ఎదురు చూసాము రాలేదని చెప్పి అనేసి అన్నారనమాట. నిజంగా చాలా మంచిదంట కదండీ ఇలా వస్తే. లోపలికి కూడా రాబోయింది. పిల్లలు ఏడ్చేస్తున్నారని చెప్పేసి నేనింకా అక్కడే ప్రసాదం అన్నీ తినిపించేసామనమాట.
వరలక్ష్మి తల్లికి జై అని చెప్ప. అష్టలక్ష్మి తల్లికి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుక పాదమ్ముల మూవలు, నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుక పాదమ్ముల మూవలు, గలగల గలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
ఇక ఈ వ్రతం అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ ఉంది, అదన్నీ చూసుకోవాలి. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మేము వాయినం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మిల్కీ గారు సూపర్ హైపర్ యాక్టివ్లోని అమ్మవారితో మాట్లాడుతున్నాడనమాట. సో ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి, ఎంత క్యూట్గా నేను చెప్పినవన్నీ అమ్మవారికి చెప్తుందనమాట చక్కగాను. సో నేనైతే చక్కగా ఇక్కడతో వీడియో అనేది స్టాప్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫీడ్బ్యాక్ని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? దండం పెట్టుకెళ్ళి దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఇలా రా, ఇలా రా, ఇక్కడికి రా, దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకో. పెట్టుకుంటున్నా. అయ్యో ఎవరమ్మా? అమ్మవారా? బాబు ఓం వారాహి అంట, ఓం వారాహి. అయ్యో ఎందుకు సిగ్గుపడకూడదు అలాగా? ఇలా చూడు ఒకసారి, అమ్మ కాపాడు అను. అమ్మా మమ్మల్ని కాపాడు, అందరినీ కాపాడు. మా దగ్గర క్రీమ్ వాడే వాళ్ళందరికీ మంచిగా చెయ్యి స్కిన్, నూనె వాడే వాళ్ళందరికీ మంచిగా జుట్టు పెరిగేలా చెయ్యి, అందరూ హ్యాపీగా ఉండాలి. అమ్మని కాపాడు, సబ్స్క్రైబర్స్ పెరిగేలా చెయ్యి అను. సబ్స్క్రైబర్స్ ఓకే, ఇంకా చెప్పు. అమ్మ అందరూ లైక్ చేసేలా చెయ్యి. ఆగా, ఇటు రా, ఇటు దగ్గరికి రా, దగ్గరికి వెళ్ళి. సరే అందరికి కోపం తగ్గించు. ఎక్కువ కోపడిపోతున్నారు జనాలందరూ. అమ్మ కాపాడు, అందరినీ కాపాడు అయినా సరే అను. పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కూడా కాపాడు, ఎదురింటి వాళ్ళు అందరినీ కాపాడమ్మా. నేను బాగా చదువుకోవాలి అను. ఓకే నేను బాగా చదువుకోవాలి అను. చదువుకోవాలి, ఓకేనా? ఇంకేమైనా కోరికలు ఉన్నాయి నీకు? కోరికలుంటే కోరుకో చిన్నోడు. నీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? దండం పెట్టుకో. గుర్తు తెచ్చుకుంటుంది అది కోరికలు. డాన్స్ వేయకూడదు అలాగా. రైమ్స్ చెప్పు. జానీ చెప్పు. ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. అమ్మవారి దగ్గరికి వెళ్ళు. అమ్మవారి దగ్గరికి వెళ్ళు. అమ్మవారి దగ్గరికి వెళ్ళవా? ఓయ్ కూర్చో, అక్కడ కూర్చో. పూచే గంటే ఉండాలి, గంట లేకండి అట్లేకండి. పూచే అమ్మ. ఓం నమ శివాయ. తినమాను, ఫ్రూట్ తినమని అమ్మవారు. నువ్వు తింటావా? నువ్వే అమ్మవారు. ఓకే చూసారా, అందరికి చక్కగా చెప్పేసింది మా మిల్కీ గారు. అమ్మవారు వినేశారు చూడండి, నవ్వుతున్నారు అదిగా అమ్మవారు. వావ్, నువ్వేం చెప్పావు? నువ్వేం కోరుకుంటావా? నీకేమైనా కోరికలు ఉన్నాయా? అదేంటి అంత లేటుగా చెప్పావు? చూడండి ప్రిన్సీ గారి డ్రెస్ ఎలా ఉంది చూడండి. బాగుంది ప్రిన్సీ డ్రెస్, సూపర్. అడుగు నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను అడుగు కావాలని చెప్తారు. అన్ని బాగున్నాయమ్మా, పొల్లు ఒకటే కొంచెం అంటారు నిన్ను.